అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ కౌసల్య. ఇవాల్టి మన కార్యక్రమంలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మార్చి నెలలో ఏ ఏ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందని తెలుసుకుందాం. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మార్చి మాసంలో తులరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మార్చి మాసంలో తులారాశి వారికంటే బావుంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా వీరు ఇంటికే పరిమితమైనారు. ఆహా! అంటే ఇంటికంటే వీరు ఎక్కడుంటే అక్కడ అలాని పరిమితమైనారనమాట. ఓకే. ఎందుకంటే వీళ్ళ ఒక బుక్కు ప్రపంచం, లేదా బుక్కు పురుగు, లేకపోతే విదేశానికి పురుగు ఏ దానికి సంబంధించిందో ఆ దానికి. అంటే స్టూడియోస్ ఉంటారా బాగా? అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఏమవుతుందంటే తులారాశి వారు ఫుడ్ ప్రియులనుకోండి. ఆ ఆహా! ఫుడ్ దగ్గర ఆగిపోతారు. ఆ! తిరిగేవాళ్ళనుకోండి ఎక్కువ తిరుగుతూనే ఉంటారు. అచ్చా! సో, ఎందులో అయితే ప ఎక్కువగా ఇంట్రెస్ట్ చేస్తూ ఉంటుంది. ఉంటదో దానిలోనే ఉండిపోతారు. నిమగ్నం ఉండిపోతారు. దాంట్లో లాసొచ్చినా, లాభమొచ్చినా, ఏమొచ్చినా ఉండిపోతారు. కానీ హుహు. తులారాశి వారు స్వతహాగా వారేందంటే నలుగురికి సహాయం చేయగలుగుతారు కెపాసిటీ లేకపోయినా నలుగురికి సలహాలు ఇవ్వగలుగుతారు. ఆహా! ఇలా ఉంటే ఇలా ఉంటుంది. ఇలా ఉంటే బావుంటుంది. ఇలా చేసుకుంటే బావుంటుందని సలహాలు ఇవ్వగలిగే స్థితిగతులు ఉన్నవారు తులారాశి వారు. హుహు. వాళ్ళు చదువుకునేదోటి, చేసేదోటి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎంబీఏ చేస్తారు. డాక్టర్ చేస్తారనమాట. హ్మ్. ఎంబీఏ చేసి డాక్టర్ చేస్తారు. హుహు. లేకపోతే లాయర్ చదువుకొని వాళ్ళు హ్మ్. హాస్టల్ చదువుతారు. ఓకే. ఇలాగా వాళ్ళకి సంబంధం లేనివి ఒక వృత్తి చేస్తూ ఉంటారు. హుహు. ఎంబీఏ మార్కెట్ చేస్తారు. అది వదిలేసి ఏదో కిరాణా షాప్ పెట్టుకుంటారు. అంటే వాళ్ళు చదువుకున్న దానికి, అది చేసేదానికి అర్థమైంది. సంబంధం ఉండదు. ఉండదనమాట. ఆ డాక్టర్ చదువుకొని మెడికల్ షాప్ పెట్టుకుంటారు. హుహు. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. డిఫరెంట్‌గా ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళకి గూడా ఈ మాసంలో కొంత వెసులుబాటు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓకే. ఎందుకంటే ఈ యొక్క తులారాశి వారికి శుక్రుడు మంచి అనుకూలంగా ఉంటాడు. హుహు. ఈ శుక్రుడొచ్చేసి మీనరాశిలో ఉన్నారు ప్రెజెంట్. ఈ మీనరాశిలో శుక్రుడు ఉండటం వల్ల ఈ యొక్క మార్చి మాసం 2025 సంవత్సరం మొత్తం గూడా వీరికి మంచి వీళ్ళకి కూడా రాణిస్తుందా అనే విధంగా ఉంటారు. వీళ్ళేందంటే మాట్లాడాలంటే నలుగురిలో వచ్చి మాట్లాడడానికి కొంచెం సిగ్గు, బిడియం, మొహమాటం ఇలాంటివుంటాయి. వీళ్ళు స్వతహాగా చూస్తానికి చాలా అందంగా, ఆకర్షకరంగా ఉంటారు. శుక్రుడి యొక్క ఆధీనంలో ఉంటారు కాబట్టి. కానీ ఉండటానికి మాత్రం అలా ఉంటారు. కానీ ఎవరితో మాట్లాడలేరు. హుహు. ఎక్కువగా అంటే ఇంట్రోవర్ట్స్ అంటారు గదా! అలా అన్నమాట. అంతే ఉంటుందనమాట. ఓకే. చూడటానికి మాత్రం బొమ్మ. ఏం పనికిరాదన్నట్టు కోయి బొమ్మలాగా ఉంటారు. అచ్చా! వాళ్ళకి కూడా ఈ యొక్క మార్చి మాసంలో బావుందని చెప్పొచ్చు. హుహు. ఎలా అంటే అందరితో అనుకూలంగా వెళ్ళడం. వీళ్ళకి కూడా అవకాశాలొస్తాయి. అచ్చా! ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, వ్యక్తిపరంగా, వృత్తిపరంగా ఏ రంగాల్లో అయినంటే ఆ రంగాల్లో ఉంటారు తులారాశి వారు. ఓకే. అన్ని రంగాల్లో రాణిస్తారు తులారాశి వారు. అందులోనూ లాయర్‌లుగా చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంది. అందులో తులారాశి వారికి మంచి వ్యాపారం గూడా చేసుకునే విధంగా ఉంది. ఫ్యాన్సీ షాపులు గాని, బట్టల షాపులు గాని, బోటిక్స్ కానీ, అలానే పాల ఉత్పత్తులు, పాలతో చేసినటువంటి ఉత్పత్తులు వ్యాపారాలు కానీ చేసుకున్నట్లయితే, ఈ యొక్క తులారాశి వారికి అద్భుతం అనేది వీళ్ళకి అద్భుతమైన అవకాశాలనేది గూడా బాగా రాణిస్తాయన్నమాట. అలానే వీరికి పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు గూడా అంతగా అనుకూలంగా లేవు. హుహు. స్వతహాగా ఎవరైనా సహాయం చేసేటువంటి గుణగణాలు ఉంటాయి. వారి ఆరోగ్యపరంగా చూసుకుంటే అవెలా ఉంటాయి? ఆరోగ్యపరంగా అయితే వీరికి ఒక మార్చి మాసంలో కొంతమేర బావుందని చెప్పొచ్చు. వీరికి నరదిష్టి, నరఘోష బాగా ఉంది. హుహు. తులారాశి వారు ఏం చేయకపోయినా ఏదో సాధిస్తున్నారు. ఎనక ఏదో బ్యాక్‌గ్రౌండ్ ఉంది వీళ్ళకి. ఒక శక్తి ఉంది. ఒక హుహు. కొన్ని కోట్ల రూపాయల డబ్బుంది వీరికి. వీరేం చేయకపోయినా నడుస్తది అనే ఒక నరదిష్టి అయితే ఎక్కువగా కనిపిస్తుంది తులారాశి వారి మీద. ఓకే. అంటే వీళ్ళు స్వతహాగా కూడా అలానే అంటారు. పూర్వీకుల ఆస్తులు రావటం, పూర్వీకుల ఆస్తులతో పాటు అన్ని వీలునామాలు రావటం, అలాంటి వాటితోనే వీళ్ళు జీవిస్తూ ఉండడం. తులారాశి వారికి ఎక్కువ పెద్దగా కష్టపడే అవసరం లేదు. హుహు. ఒకవేళ అబ్బాయిలనుకోండి పెళ్లి చేసుకుంటే ఆస్తి కలిసొచ్చిద్ది. హుహు. అమ్మాయిలనుకోండి ఆ మంచి అంటే డబ్బున్న వెల్ అతన్ని సెటిల్డ్ పట్టుకోండి. ఫ్యామిలీ‌తోనే యాహ్! తీసుకుంటారు. అంటే తులారాశి వాళ్ళకి అలాంటి అదృష్టం ఉంటుంది. హుహు. ఎందుకంటే శుక్రుడు ఆధీనంలో ఉంటారు. వీళ్ళకి తగ్గట్టుగా దశాంతర దశలో శుక్ర దశ గాని, శుక్ర అంతర్దశ గాని, లేదా గురు దశ గాని, శుక్ర దశ గాని కాకుండా వీరికి ఇంకా గ్రహాల అనుకూలతగా ఉన్నాయనుకోండి. 4 స్థానంలో శుక్రుడు గాని, 6 స్థానంలో బుధుడు గాని, హుహు. ఇలాంటి గ్రహాలు ఉన్నాయనుకోండి. వీరు ఇంకా అసలు ఆలోచించే పనే లేదు. ఓకే. వీరు మంచి ఐశ్వర్య రాయ్ అలాంటి రేంజ్‌కెళ్ళిపోతారనమాట. హుహు. మంచిగా అనిల్ కపూర్ ఈ రేంజ్‌లోకెళ్ళిపోతారు వాళ్ళు. అంత స్థితిగతులు ఉన్నాయి ఈ మాసంలో. ఓకే. ఇలాంటి ప్రయత్నాలు చేస్తే గనక చాలా అనుకూలతగా ఉన్నాయి. సో, జాబ్ లో కానివ్వండి, లేదంటే విదేశాలకెళ్ళే వాళ్ళకి ఏ విధంగా ఉంది జాతకం? ఖచ్చితంగా విదేశానికి వెళ్ళే వాళ్ళకి తులారాశి వాళ్ళకైతే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలున్నాయి కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయొచ్చు. హుహు. అలానే వీసా ఇంటర్వ్యూస్ కూడా వీళ్ళకి బానే జరుగుతాయి కాబట్టి వీళ్ళు ప్రయత్నం చేస్తే సడెన్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వీళ్ళకి ఫ్లైట్ ఎక్కేదానికి అదృష్టం ఉంది. ఒక హుహు. కర్చీఫ్ తీసుకెళ్ళి అక్కడ ఏసేసి రావచ్చు. హుహు. అలా ఉంది వీళ్ళకి విదేశానికెళ్ళేదైతే చాలా బావుంది. అనుకూలతగా ఉంది. ఓకే. ఎందుకంటే ఆహ్, ఈ యొక్క మిథున రాశిలో ఆహ్, కుజుడున్నాడు. అలానే
వీళ్ళకొచ్చేసి మీనరాశిలో వచ్చేటకి కేతు ఉన్నాడు. హుహు. అందుకని వీళ్ళకి చాలా అనుకూలతగా ఉంది విదేశానికెళ్ళేటానికి. హుహు. అయితే వీళ్ళు చూసుకొని వెళ్ళాలి. విదేశానికెళ్ళిన తర్వాత మోసపోయే తత్వం ఎక్కువగా ఉంది. అందుకని ఓకే. అక్కడ ఉన్నవాళ్ళు మన వాళ్ళా కాదా? మనం డబ్బు పెడితే మళ్ళీ రిటర్న్ వస్తదా లేదా? ఇక్కడ కరెక్ట్‌గా ఉంటదా లేదా? అని ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని ముందడుగు వేయడం ద్వారా వీళ్ళకి మంచి జరగడానికి ఆస్కారం ఉంది. ఓకే. అలానే రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ యొక్క రాశి వారికి ఎవరికైతే మనం మాట్లాడుకున్నటువంటి తులారాశి వారు ఉన్నారో వీరికి రియల్ ఎస్టేట్ రంగాల వారికి చాలా బాగుంది. హుహు. అనుకూలతగా ఉంది. హుహు. వీరు సొంతగా ఫ్లాట్స్ అమ్మటం, సొంతగా ఫ్లాట్స్ కొనడం లాంటివి చేసుకొని, అలాంటి బ్రోకరేజ్ వ్యాపారాస్ అంటారు వీటిని. అంటే పచారి అటు ఇటు, ఇటు అవును. మార్చేదానికి. ఇలాంటి వ్యాపారాలు చేయడం ద్వారా వీళ్ళకి మంచి అనుకూలతగా కనిపిస్తుంది కాబట్టి, ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. అన్ని గ్రహాలు గూడా ఇంకా అనుకూలించాలనుకుంటే గనక, చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే వీరికి అన్ని రకాల గ్రహాలు గూడా అనుకూలతగా మారుతాయన్నమాట. హుహు. ఆ సంబంధించి తులారాశి వారికి ప్రత్యేకంగా ఈ యొక్క మాసంలో ఏదైతే మార్చి మాసం 2025 సంవత్సరం మొత్తం గూడా చేయవలసినటువంటి పరిహారాలు. వీరొచ్చేసి కాజు అంటే హుహు. జీడిపప్పు, హుహు. అలానే అక్రూటు, హుహు. అంజీరు, అలానే వీరికొచ్చేసి కిస్మిస్. ఈ 4 పదార్థాలు గూడా గ్రైండింగ్ చేసి, ఆ ఒక పేస్ట్‌ని వాటర్‌లో కలిపి, లేదా పాలలో కలిపి, అక్కడ వీరికున్నటువంటి నవగ్రహాలు కానియండి, లేకపోతే నాగ పడిగలుంటాయి. కొన్ని కొన్ని ఆలయాల్లో నాగ పడిగలుంటాయి. ఆ శిలల రూపంలో ఉండేటువంటి నాగ అవునవును. పడిగలుంటాయి. లేదా మానసాదేవి అమ్మవారు. ఈ ఆలయాల్లో గనక అభిషేకం చేసాలి. అభిషేకం చేసినట్టయితే వీరికి ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ గూడా తొలగిపోతాయి. మంచి జరిగేదానికి ఎక్కువ ఆలోచన ఉంటుంది. అలానే వీరికి ఇంకొక రెమెడీ గూడా ఉంది. ఒక్కలు మీకు ఒక్కలు ఏంటి ఐడియా ఉంది గదా! ఆ! ఐడియా ఉంది. ఈ తమలపాకులో వేసే ఆ! ఒక్కలు. ఒక్కలు, చున్నము, గ్రంథము. ఈ 3 కూడా పారేటువంటి నీటిలో ఏవైతే కోరికలు మనకున్నాయో, ఆ కోరికలు మనకి నెరవేరాలనుకోని ఒక్కొక్కటి చిన్న చిన్న డబ్బాలు చాలు. ఒక 10 ఎంఎల్ నుంచి ఒక 50 గ్రామ్స్ వరకి సరిపోతుంది. హుహు. ఈ ఒక్కలు కానియండి, గంధం కానియండి, చున్నం కానియండి, చిన్న చిన్న డబ్బాల్లో సరిపోతుంది. అది తల మీద పెట్టుకోవాలి ఫస్ట్‌ల. తల మీద పెట్టుకొని మనకున్నటువంటి రుమ్మతో కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీరాలనుకోని, ఏవైతే దోషాలున్నాయో ఆ దోషాలు కూడా పోవాలనుకోని ఈ కోరికలు అన్నీ తీరాలనుకోని తల మీద పెట్టుకొని తలుచుకొని ఒక 2 నిమిషాల తర్వాత పారేటు నీటిలో వేసినట్టయితే ఇవి శుక్రవారం గాని, గురువారం కానీ చేయాలి. హుహు. వారంలో ఒకరోజు చేయాలి. నెల మొత్తంలో ఒకరోజు చేసినా చాలు. ఓకే. ఆ రాశి వారు గనక ఖచ్చితంగా చేసినట్లయితే వీరికి ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయేసి ఇంకా కొంచెం ముందుకెళ్ళేదానికి ఎక్కువ అవకాశం కనిపిస్తుంది. హుహు. వీరిలో గ్రహాల నుంచి తీసినటువంటి నంబర్ కూడా పఠన చేయొచ్చు. హుహు. ఆ నంబర్ వచ్చేసి 6452-794 6452-794 ఈ నంబర్‌ని గనక ప్రతిరోజు వీరు పఠన చేసినట్లయితే మంచి జరుగుతుంది. 122 టైమ్స్. హుహు. 122 సార్లు పఠన చేయాలి. అది ఎలాగా? చేతిలో కాజు, జీడిపప్పు గానియండి, లేకపోతే ఈ సోంపు ఉంటది గదా! ఈ సోంపు గాని చేతిలో పెట్టుకొని కొంత చేతిలో పెట్టుకొని ఈ నెమ్మని పఠన చేసి తిన్నట్లయితే గనక వీరికి ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోయేలా ఉంటుంది కాబట్టి, ఈ మేర ప్రయత్నం చేసి అందరూ గూడా అదృష్టవంతులవ్వాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.